హలో హాయ్ అండి. ఈరోజు మనం డైలీ వాడే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా అంటారో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఏమైంది అలా ఉన్నావు అని అంటూ ఉంటాం కదండి, ఇలా అడుగుతూ ఉంటాం కదండి. దాన్ని మనం ఇంగ్లీష్లో వాట్ హ్యాపెన్, వై ఆర్ యూ లైక్ దట్ అంటాము. వాట్ హ్యాపెన్ అంటే ఏమైంది అని అర్థం వస్తుంది. వై ఆర్ యూ లైక్ దట్ అంటే అలా ఎందుకున్నావు నువ్వు అని అడుగుతున్నట్లు వస్తుంది. నెక్స్ట్ వన్, నువ్వే నా దగ్గరికి రా, నువ్వే నా దగ్గరికి రా అంటూ ఉంటాం కదండి. దాన్ని మనం ఇంగ్లీష్లో యూ ఓన్లీ కమ్ టు మీ, యూ ఓన్లీ కమ్ టు మీ అంటుంటాం. నెక్స్ట్, నాకు ఇది నచ్చలేదు, నాకు ఇది నచ్చలేదు అంటుంటాం కదండి. దాన్ని మనం ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్ అంటాం. నెక్స్ట్, ఏం కాదులే, ఏం కాదులే అంటుంటాం కదండి. దట్స్ వన్ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం అంటాం ఇంగ్లీష్లో. షాపింగ్కి వెళ్దామా అని అడుగుతుంటాం కదండి. షాపింగ్కి వెళ్దామా, దీనిని ఇంగ్లీష్లో షాల్ వి గో ఫర్ షాపింగ్, షాల్ వి గో ఫర్ షాపింగ్, షాల్ వి గో ఫర్ షాపింగ్ అంటుంటాం. అలాగే మనం రెగ్యులర్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ షాప్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి అని వాడుతుంటాం కదండి. ఈ షాప్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి, దీనిని ఇంగ్లీష్లో ఇన్ దిస్ షాప్ ప్రైజెస్ ఆర్ టూ మచ్, ఇన్ దిస్ షాప్ ప్రైజెస్ ఆర్ టూ మచ్ అంటాం. లేదంటే ఇలా అయినా చెప్పచ్చు, ప్రైజెస్ ఆర్ టూ మచ్ ఇన్ దిస్ షాప్, ప్రైజెస్ ఆర్ టూ మచ్ ఇన్ దిస్ షాప్. నెక్స్ట్, ఇది కూడా నేను రాయాలి, ఇది కూడా నేను రాయాలి, ఐ హ్యావ్ టు రైట్ దిస్ ఆల్సో, ఐ హ్యావ్ టు రైట్ దిస్ ఆల్సో. నెక్స్ట్ వన్ అండి, ఎందుకు ఇలా నువ్వు మారిపోయావు అని అడుగుతుంటాం కదండి. దానిని ఇంగ్లీష్లో వై ఆర్ యూ చేంజ్డ్ లైక్ దిస్ అంటాం. వై ఆర్ యూ చేంజ్డ్ లైక్ దిస్. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు అంటుంటాం కదండి. దాన్ని మనం దే ఆర్ వెరీ బ్యాడ్, దే ఆర్ వెరీ బ్యాడ్ అని చెప్తూ ఉంటాం. మనం రేపు కాలేజీకి వెళ్తాం, మనం రేపు కాలేజీకి వెళ్దాం అంటుంటాం కదండి. వి విల్ గో టు కాలేజ్ టుమారో, వి విల్ గో టు కాలేజ్ టుమారో. విల్ ఎందుకు వాడామంటే ఫ్యూచర్లో కాబట్టి విల్ వాడామండి. ఐ లైక్ దట్ బాయ్, ఐ లైక్ దట్ బాయ్ అంటూ ఉంటాం కదండి, వింటూ ఉంటాం ఇలాగా. నాకు అబ్బాయి అంటే ఇష్టం, నాకు అబ్బాయి అంటే ఇష్టం తెలుగులో అండి. నెక్స్ట్, మా అమ్మకి నేనంటే ప్రాణం, మా అమ్మకి నేనంటే ప్రాణం అని చెప్తూ ఉంటాం కదండి. ఐ ఆమ్ లైఫ్ టు మై మామ్, ఐ ఆమ్ లైఫ్ టు మై మామ్. ఒకవేళ నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను చాలా సంతోషపడతాను, ఒకవేళ నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను చాలా సంతోషపడతాను. దీనిని మనం ఇంగ్లీష్లో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ ఐ గెట్ ఫస్ట్ ర్యాంక్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ ఐ గెట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్తూ ఉంటాం.